జాఫర్ నీకు ఒక కథ చెప్తాడు. ఒక ఊర్లో గోపి, సురేష్ అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకునేవాళ్ళు. మనంత భయంతో బతికే బదులు ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. గురుని వదిలి నేను రాలేను. వాడుకున్నది నేను దాసరే మాత్రమే. కానీ ఒకరోజు ఈ గోపికి సురేష్ కొంత డబ్బిచ్చి దాచిపెట్టమన్నాడు. అవును, రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు? డిన్నర్ అయ్యాక అసలు కనపడలేదు, రూమ్ లో కూడా లేవు. ఏంటి కొంప తీసి లేచిపోయావా ఏంటి? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఏం చేస్తున్నావు? ఏంటో చెప్పు. వైషు ఏడుస్తున్నావా? మన గురించి ఇంట్లో తెలిసిపోయింది. సచ్చిన ఈ పెళ్లి మాత్రం చేసుకోను. ఆ తర్వాత నీ ఇష్టం చెప్తున్నా. ఏంటి బెదిరిస్తున్నావా? ప్లీజ్ వదినా, అరవకు, మెల్లగా మాట్లాడు. ఏంటి నిజమా? నీ బ్యాగ్ ఎక్కడా? ఇప్పుడు అదంత అవసరమా? అయినా నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అందులో ఏమున్నాయి? ఓ గాడ్, నా బట్టలు, మేకప్ కిట్, ఇంకా మరి దీంట్లో ఏంటి? డబ్బుంది. డబ్బా. ఇప్పుడు చెప్పు, చేయగలడా లేడా? ఈ సిటీలో వాడు చేయని డీల్ అంటూ లేదు. గురువు పేరు విన్నావా? నువ్వు అక్కడే ఉండి నాకు కాల్ చేస్తే ఉపయోగమే లేదు. వెళ్ళు వెళ్ళు, అక్కడ అమ్మాయి మిస్ అయిపోతుంది. మైథిలి గురించి గురుకి తెలిసిపోయింది. ఎప్పుడైనా ఈ డీల్లోకి గురువు ఎంటర్ అవ్వచ్చు. లేట్ చేయకుండా బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పామంటే ఎవ్వరికి ఏ ఇబ్బంది రాకుండా మళ్ళీ మనం ఈ డీల్ని ప్రశాంతంగా క్లోజ్ చేయొచ్చు. మనం రిస్క్ చేయలేం దాసరి. నేనంటే ఇంత భయం ఎప్పుడు అనుకోలేదు. దాసర్ ఎక్కడ్రా? అయినా వాడిని కాపాడడానికి ఎవరు వస్తారు? అంత దమ్మెవడుకుంది. మొదలుపెట్టింది నేనే కాబట్టి పూర్తి చేయాల్సింది కూడా నేనే. నేల మీద ఉన్నంత వరకు ఏనుగు బలం, అదే నీళ్ళలోకి వస్తే అలాగే నువ్వు కావడానికి పోలీస్ అయి ఉండొచ్చు, కానీ ఎవరి డ్రింగ్లో ఆడే హీరో మిగతా వాళ్ళంతా. కథ బాగుందా రఫీ బాయ్? సార్, వాడు చనిపోయాడు.